అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వసుంధర గారు రచించిన నమ్మకం అనే కథను విందాం. ఈ కథ నవంబరు 2011 చందమామలో ప్రచురింపబడింది. పెళ్ళై కొత్తగా కాపురానికి వచ్చిన శ్యామలకి అత్త జయమ్మ బొత్తిగా నచ్చలేదు. ఆ విషయం తనను చూడవచ్చిన మేనమామకు చాటుగా చెబితే ఆయన, మీ అత్త మంచిని మెచ్చుకుంటుందని విన్నాను, మరి నిన్ను దేనికి మెచ్చుకోదా అని అడిగాడు ఆశ్చర్యంగా. మెచ్చుకుంటుంది, కానీ రోజుకు 4 సార్లైనా నాలో లోపాలు ఎన్నుతుంది అంది శ్యామల. మరి మీ అమ్మ అయితే రోజుకు 10 సార్లు నీలో లోపాలు ఎన్నేదని గుర్తు అన్నాడు మేనమామ. అవుననుకో, కానీ లోపాలు ఎన్నినా తనినా అమ్మ అమ్మే కదా అంది శ్యామల. అయితే మీ అత్త నీకు ఇష్టమైన వంటకాలు చెయ్యనివ్వదా అని అడిగాడు మేనమామ. చెయ్యనిస్తుంది, కానీ పూటకి ఓ వంటకం నాకు ఇష్టం లేనిది చేయిస్తుంది అంది శ్యామల. మరి మీ అమ్మ అయితే పూటకి 2 వంటకాలు నీకు ఇష్టం లేనివి చేసేది అన్నాడు మేనమామ. అవుననుకో, కానీ పెట్టినా మొట్టినా అమ్మ అమ్మే కదా అంది శ్యామల. పోనీ మీ అత్త పనులన్నీ నీకు అప్పచెప్పి తను ఖాళీగా కూర్చుంటుందా అడిగాడు మేనమామ. కూర్చోదు, కానీ తను కూర్చోనప్పుడు నన్ను కూర్చోనివ్వదు అంది శ్యామల. మరి మీ అమ్మ ఇదే తను కూర్చున్నప్పుడు కూడా నిన్ను కూర్చోనిచ్చేది కాదేమో అన్నాడు మేనమామ. అవుననుకో, కానీ కూర్చోబెట్టినా నిలబెట్టినా అమ్మ అమ్మే కదా అంది శ్యామల. అలా మరికొన్ని ప్రశ్నలు వేశాక మేనమామ శ్యామలతో, నీ సమస్యకు చాలా సులభ పరిష్కారం చెబుతా విను, అత్త కూడా అమ్మే కదా అనుకో అన్నాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.